అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్‌ని చూస్తున్నారు. సూపర్ ట్రిక్స్ అనమాట. ఈజీగా మీరు నేర్చుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ట్రిక్స్‌తో కూడినటువంటి అన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అయితే దొరుకుతాయి. అండ్ గతంలో కూడా చెప్పబడినవి ఏవైతే మోడల్ పేపర్స్ కానివ్వండి, అట్లానే వచ్చినటువంటి పేపర్స్ ఏవైతే ఎగ్జామ్స్ జరిగినటువంటి 2025 మార్చ్‌లో అవి కూడా ఈ ప్లేలిస్ట్‌లోనే పొందుపరచడం అయితే జరిగింది. సులభంగా మీరు వీటినైతే ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ విషయాలు గమనించండి. ఇక్కడ మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. చూస్తున్నప్పుడు వీడియోలు. వాటిని క్లిక్ చేయడం ద్వారా టోటల్ సిలబస్‌నైతే మీరైతే పొందొచ్చు. అట్లానే ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 29 చూద్దామండి. 29 ఇది ఆల్రెడీ రైజింగ్ స్టార్స్‌కి కంప్లీట్ అయింది. షైనింగ్ స్టార్స్‌కి సంబంధించి చెప్పుకుంటున్నాం. విత్ ఎ డాష్ ఎక్స్‌ప్రెషన్ హి రిగార్డెడ్ ద ఫీల్డ్ ఆఫ్ డాష్ విత్ ఇట్స్ ఫ్లవర్స్ డ్రేప్డ్ ఇన్ కర్టెన్ ఆఫ్ రైన్. చూడండి ఇక్కడ మనకి ఎక్స్‌ప్రెషన్ అనేది నౌన్. ఎలా తెలుసుకున్నాము అంటే ఐఓఎన్ అనేటటువంటి ఏదైతే సఫిక్స్ ఉందో దాని ద్వారా నౌన్ అనే సంగతి తెలుస్తుంది. అట్లానే కాన్ అని ఉంది. కంకి. ఇది కూడా నౌన్. కాబట్టి ఇప్పుడు ఈ నౌన్స్‌కి ముందు ఇక్కడ ఉండేవి ఏముంటాయి? యాడ్జెక్టివ్స్ అవుతాయి. యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనేటటువంటి ఉంది. కాబట్టి విత్ ఏ సాటిస్ఫై అనేది వెర్బ్ అవుతుంది. సాటిస్ఫైస్ అనేది వెర్బ్ అవుతుంది. సాటిస్ఫైడ్ అనేది వెర్బ్ గాను, యాడ్జెక్టివ్ గాను వర్క్ చేస్తుంది. కాబట్టి విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్‌ప్రెషన్. తర్వాత ఇక్కడొచ్చేసి రైపుడా, రైపెనా అంటే రైప్ కార్న్ అంటే పండినటువంటి ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ పండినటువంటి కంకుల పంట ఏదైతే ఉందో దాన్ని సూచిస్తుంది. ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అనదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ద రెయిన్ ఆన్ హిస్ బాడీ. ఇది ఇచ్చారు. చూడండి ఇక్కడ ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ ఇంకో రీజన్ లేదు. నో అదర్స్ కాదు. అదర్స్ అనేవి ఇతరులు అనేసి మనుషులు. అనదర్ అనేది కూడా అంతే. మనది అనదర్ అంటే ఇంకొక. నో తర్వాత ఇక్కడ రాగలిగింది ఏమైనా ఉంటే అదర్ అనేది వస్తుంది. నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్. ఈ విధంగా ప్లెజర్ ఆఫ్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ అనేది వస్తుంది. ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ఒకటి నౌన్ అయినా రాస్తుంది లేదా ఇలా ఇన్ఫార్మ్ జెరెండ్ కాన్సెప్ట్లో వస్తుంది. ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హిస్ బాడీ. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. తర్వాత నో నన్ నాట్ ఏ లీఫ్ అంటే ఈ వర్షం దెబ్బకి చెట్టు మీద ఏం జరిగింది? ఒక్క ఆకు కూడా లేదు. నో ఏ లీఫ్ అనకూడదు. నన్ ఏ లీఫ్ అనకూడదు. నాట్ ఏ లీఫ్ అంటే ఒక్క ఆకు కూడా లేదు. నాట్ ఏ లీఫ్ అనాలి. ద కార్న్ వాస్ డిస్ట్రాయిడ్. ఎలా? టోటల్లీ డిస్ట్రాయిడ్. ఇక్కడ డిస్ట్రాయిడ్ అనేది నాశనమైంది. ఎలా అయింది? టోటల్లీ డిస్ట్రాయిడ్. పూర్తిగా నాశనమైంది. టోటల్లీ డిస్ట్రాయిడ్ అనమాట. కాబట్టి అది మనం రాస్తాం. ఇది యాడ్వర్బ్ అనమాట. ఇది వచ్చేసి వెర్బ్ యాడ్వర్బ్ కాంబినేషన్. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ ఇన్ ద సాలిటరీ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వ్యాలీ. ఎవరైతే ఉంటున్నారో అక్కడ, ఓకే, ఈ ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో, హూ లివ్డ్ అక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకని లివ్డ్ పెట్టాం? వాజ్ అనేది ఉంది, సింపుల్ పాస్ట్ ఉంది, కాబట్టి వచ్చేటటువంటి వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అవ్వాలి. దేర్ వాజ్ ఏ సింగిల్ హోప్. ఒకే ఒక్క ఆశ ఉంది. అదేంటంటే హెల్ప్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి సాయం. అదొక్కటే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే లెన్షో వాజ్ అన్ యాక్స్ ఆఫ్ మ్యాన్. ఎద్దులా పనిచేస్తాడు అంటే కష్టపడి పనిచేస్తాడు. వర్క్డా వర్కింగ్. ఇక్కడ మనకి అన్ యాక్స్ ఆఫ్ మ్యాన్ అనేది ఏంటంటే ఒక ఫ్రేజ్. లెన్షో వాస్ వర్కింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. అదే అన్ యాక్స్ ఆఫ్ మ్యాన్ అనేది సూచించడం జరిగింది.
అలాగా ఒక ఎద్దులాగా పనిచేస్తాడు. అంటే కష్టపడి పనిచేస్తాడు. చూడండి 2 వచ్చింది. 2 వస్తే ఏమొస్తుంది? 2 తర్వాత ఎప్పుడైనా సరే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 ఏమొస్తుంది? వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ రైట్ వస్తుంది. రోట్ అనేది వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్. రిటర్న్ అనేది వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్. కాబట్టి 2 రైట్ అనేది కరెక్ట్. ఆ తర్వాత ఇట్ వాస్ నాట్ ఓన్లీ ఏ డిస్‌ప్లే ఆఫ్ పిన్ పాయింట్. పిన్ పాయింట్ అనేది యాడ్జెక్టివ్ అండ్ నౌన్ కావాలి. నౌన్ అంటే మనం ఏమని చెప్తున్నాం చెప్పండి? నౌన్ అనేది ఎట్లా చెప్పుకున్నాం? ఐఓఎన్ అనేది గనక సఫిక్స్ ఉంటే సఫిక్స్ ప్రిఫిక్స్‌లో మీకు ఒక ఐడియా వస్తుంది. సఫిక్స్ ఐఓఎన్ ఉంటే దట్ ఈస్ నౌన్. ఇప్పుడు ఏం కావాలి? పిన్ పాయింట్ అనేది యాడ్జెక్టివ్, ప్రెసిషన్ అనేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి నౌన్ అన్నమాట. యాడ్జెక్టివ్, నౌన్ అనేవి ఉన్నాయి. అండ్ మిలిటరీ ఫోర్స్ ఇదొక మిలిటరీ ఫోర్స్. నౌను, మిలిటరీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇదేంటి మిలిటరీ అనేది నౌన్ అనుకుంటారు. కానీ మిలిటరీ ఫోర్స్ 2 కలిపినప్పుడు ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది ఫోర్స్ అనేది నౌన్ అవుతుంది. ఏ డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ మిలిటరీస్ లాయల్టీ టు ఏ న్యూ ఇప్పుడు ఏం రాయాలి? గవర్నెన్సా? గవర్నింగా? గవర్నమెంట్ అంట. ఏది ఎక్కువ వింటారు? గవర్నెన్స్ వింటారా? గవర్నింగ్ వింటారా? గవర్నమెంట్ అనే పేరునే మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద డే వాజ్ ఫర్ మీ సింబాలికా, సింబలైజ్డా? చూడండి ఇక్కడ ద డే వాజ్. ఇక్కడ వాజ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒకటి ఇన్ఫార్మ్ రావాలి. రెండోది యాడ్జెక్టివ్ అయి ఉండాలి లేదా నౌన్ అయి ఉండాలి. ఇందులో మనం చూసుకుంటే సింబల్ అనేది ఏంటంటే నౌన్‌గా ఉంటుంది. కానీ సింబల్ ఫర్ మీ కాదు. సింబాలిక్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఒక చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పడం ఉద్దేశ్యం. సింబలైజ్డ్ అంటే ఇట్స్ ఎ ప్యాసివ్ సెన్స్‌లో వెర్బ్ ఉపయోగపడుతుంది. ద డే వాజ్ సింబాలిక్. ఒక గుర్తు, ఒక చిహ్నం అనుకున్నది అన్నమాట. అండ్ ద విజనరీయా, విజువలైజా అంటే విజన్ అనేది జనరల్‌గా వాడతాం. ద విజన్ ఆఫ్ వైట్స్. ఓకే. ద విజన్ ఆఫ్ ఇండియన్స్ అనేసి. దూరదృష్టి. లేకపోతే ఏం చేస్తా అంటే విజన్ 2020 ఒక ఏందంటే టార్గెట్ అన్నమాట. అట్లా. ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీపుల్ హూస్ సఫరింగ్ అండ్ డాష్ కెన్ నెవర్ బి కౌంటెడ్ ఆన్ రీపెయిడ్. ఇక్కడ మనం చూసుకుంటే సఫరింగ్ అనేది ఇక్కడ ఇంగ్ ఉంది కాబట్టి ఏమనుకుంటాం అంటే దట్ ఈస్ వెర్బ్ అనుకుంటాం. కానీ సఫరింగ్ అంటే బాధలు అన్నమాట. కాబట్టి ఇక్కడ సఫరింగ్ నౌను. ఇంకో నౌన్ రావాలి. కరేజియస్ అనేది యాడ్జెక్టివ్. ఈఓయూఎస్ ఉన్నది యాడ్జెక్టివ్ అవుతుంది. ఎల్వై ఉన్నది యాడ్‌వర్బ్ అవుతుంది. నౌన్ ఏదంటే కరేజ్. కరేజ్ అనేది ఆన్సర్ అవుతుంది. నో వన్ ఈస్ బోర్న్ హేటింగ్ అనదర్. ఎవ్వరు కూడా పుడతానే ఇంకో మనిషిని ద్వేషించరు. పర్సన్ అన్నమాట. నో వన్ ఈస్ బోర్న్ హేటింగ్ అనదర్ పర్సన్ బికాస్ ఆఫ్ ద కలర్ ఆఫ్ స్కిన్ ఆర్ రేస్ బ్యాండ్. హీస్ రిలీజియన్ మతం. ఎవరు కూడా ఇక్కడ ఏందంటే నౌన్‌లు కావాలి. అనదర్ పర్సన్‌ని హేట్ చేయరు. అలానే అనదర్ రిలీజియన్‌ని కూడా హేట్ చేస్తూ పుట్టడు. అరే పుడతా నేను ఇలా నల్లగున్నోడిని ఏం చేయాలి? ద్వేషించాలి అని ఏం ఇదవ్వడు. వాడు చిన్నగా వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తాయి కాబట్టి క్షమించేద్దాం అన్నట్టన్నమాట. అట్లానే ఒక మతాన్ని కూడా ఈ మతస్థుల్ని మనం ద్వేషిస్తూ పెరుగుదాం అని అనుకోరు. అక్కడున్న పరిస్థితులు ద్వేషించేటట్లు చేస్తాయి అనేసి మండేలా గారు చెప్పడం జరిగింది. ఐ ఫౌండ్ ఐ వాస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రివెన్షన్, ప్రివెంటివ్. ఇక్కడ ప్రివెన్షన్ అంటే మనం చెప్పుకున్నాం కదా! ఐఓఎన్ ఉంటే నౌను. మరి ఐవి ఉంటే ఇట్స్ యాడ్జెక్టివ్ అవుతుంది. ప్రివెంటెడ్ ఇదొచ్చేసి ఏంటంటే వెర్బ్ అన్నమాట. ఇట్స్ ఇన్ ద ప్యాసివ్ సెన్స్ ఉంటుంది. నన్ను ప్రివెంట్ చేస్తున్నారు. దేనికి? ఫ్రమ్ ఫుల్‌ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్. నేను నిర్వర్తించాల్సిన నా విధుల్ని, హక్కుల గురించి పోరాడట్లేదండి. ఇక్కడ నెల్సన్ మండేలా పాఠంలో కూడా చెప్తున్నాడు. నాకు హక్కు కావాలి. ఇది నా హక్కు అనేది కాదు. నా విధుల్ని నేను చేయకుండా నన్ను ఆపుతున్నారని బాధపడుతున్నారు. కాబట్టి ఇది ఎందుకు మనం చదువుకోవాలి నెల్సన్ మండేలా గురించి అదే. నేను నా కుటుంబానికి సంబంధించి నా విధిని నిర్వర్తించడానికి అడ్డుపడుతున్నారు. నా స్వేచ్ఛ పోయిందని బాధపడుతున్నాడు. విధుల్ని చేయనీయనందుకు. హక్కుల్ని కాదు.
తన హక్కుల్ని కాలరాసినందుకు కాదు, తన విధుల్ని తాను స్పష్టంగా చేయనందుకు. కాబట్టి అదనమాట. ఐ ఫౌండ్ దట్ ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్ యాజ్ ఎ సన్. కొడుగ్గా తన విధిని నిర్వర్తించాలనుకున్నాడు, చేయనీలా. బ్రదర్గా చేయాలనుకున్నాడు, చేయనీగా. ఒక తండ్రిగా చేయాలనుకున్నాడు, చేయనీలా. అదే భర్తగా చేద్దామంటే చేయనీలా. ఇలా తన విధుల్ని తస్కరిస్తున్నారనేసి ఆయన పోరాడడం మొదలుపెట్టాడు. హీ ఫెల్ట్. ఇక్కడ సర్టెన్ తర్వాత ఏదైనా నౌన్ ఉంటే వస్తుంది, ఎందుకంటే ఇది యాడ్జెక్టివ్. సర్టెన్లీ అంటే యాడ్వర్బ్, ఎల్వై ఉంది కాబట్టి. మనకు కావాల్సింది ఏంది ఇక్కడ? నౌన్ కావాలి. సర్టెనిటీ అంటే ఖచ్చితత్వం. దట్ హీస్ వింగ్స్ నెవర్, ఏం రాయాలి? ఫెల్ట్. ఇక్కడ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేది కూడా ఏముండాలి? సపోర్టెడ్, ఈడి ఉంది. అంటే ఏంది అర్థం? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అని. కాబట్టి అదే ఇక్కడ కూడా మనం వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్గా సపోర్టెడ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యాడ్ వచ్చిందండి. హ్యాడ్ వచ్చింది అంటే ఇక్కడ చూసుకోండి పేరెంట్స్. హ్యాడ్ వచ్చిందంటే ఏంది అర్థం? వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం వాచ్డ్ అనేది రాస్తాం, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. నెక్స్ట్ పేరెంట్స్ ఫ్లయింగ్ అబౌట్ విత్ హిస్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇక్కడ కొన్ని పనులు వరుసగా జరుగుతున్నాయి. హీ హ్యాడ్ వాచ్డ్ ద పేరెంట్స్. పేరెంట్స్ వాచ్ చేస్తున్నాడు. ఏంటి? ఫ్లయింగ్ అబౌట్ విత్ హిస్ బ్రదర్ మొదటిది అయితే, రెండోది ఏంది? సిస్టర్ పర్ఫెక్టింగ్. అదిగోండి ఇదే ఇదే యాసలో సాగిద్ది అనమాట. పర్ఫెక్టింగ్ రెండోది. పర్ఫెక్టింగ్ దెమ్ ఇన్ ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్. ఆ ఎగడ్డంలో పర్ఫెక్ట్ చేస్తామండి. అండ్ ఆల్ ద మార్నింగ్ ద హోల్ ఫ్యామిలీ ఇదే డౌన్ ఆపోజిట్ క్లిఫ్. ఎట్లా? టాంటింగ్, దెప్పి పొడుస్తా. అది జరుగుతూ ఉంది. వీళ్ళు అక్కడ కొండ మీద సమతలంగా ఉన్న చోట నడుస్తా ఏం చేస్తున్నారు? పిరికోడా అనేసి విత్ హీస్ టాంటింగ్ హిమ్ విత్ హీస్ కవర్డైస్. తన యొక్క పిరికితనం ఏదైతే ఉందో దాన్ని దెప్పి పొడుస్తా కంటిన్యూస్గా జరుగుతుంది, ఒక్కసారి కాదు. చూడు నేను ఎగురుతున్నా చూడు అలా ఎక్కిరించడం, అది కంటిన్యూస్గా జరుగుతుంది. దేన్ని ఎక్కిరిస్తున్నారు? పిరికితనాన్ని ఎక్కిరిస్తున్నారు. ఐ వాజ్ హ్యాపీ టు గో బిహైండ్ ద ఏరోప్లేన్. ఏ ఏరోప్లేను? స్ట్రేంజ్ ఏరోప్లేన్. స్ట్రేంజ్ అనేది యాడ్జెక్టివ్, ఏరోప్లేన్ అనేది నౌన్. అండ్ ఒబీడియంట్ చైల్డ్. ఒబీడియన్స్ కాదు, ఒబీడియంట్ యాడ్జెక్టివ్. ఒబీడియన్స్ నౌన్. ఈఎన్సిఈ ఉంటే నౌన్, ఎల్వై ఉంటే యాడ్వర్బ్. నౌన్ ఉంది ఇక్కడ చైల్డ్. ఎందుకని? ఒక పేరు చైల్డ్. గర్ల్ ఒక పేరు, మదర్ ఒక పేరు, ఫాదర్ ఒక పేరు. దీని ముందు ఏముండాలి? యాడ్జెక్టివ్ రావాలి వస్తే. కాబట్టి ఒబీడియంట్ అంటే చాలా చాలా చెప్పిన మాట వినేటటువంటి పిల్లోళ్ళలాగా, విధేయుడైన పిల్లోళ్ళలాగా ఆ ఏరోప్లేన్ని అలా ఫాలో అయిపోతున్నాడు. హీ టర్న్డ్ హిజ్ ఏరోప్లేన్. ఎట్లా? స్లోలీ టర్న్డ్, తిప్పాడు. ఎలా తిప్పాడు? చిన్నగా తిప్పాడు, స్లోలీ. టు ద నార్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డకోటా సో దట్ ఇట్ వుడ్ బి, ఏంటది? ఈజీ, అది సులభం అవుతుందండి. ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ మీ టు ఫాలో హిమ్. చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి అట్లా తిప్పాడనమాట. ఇక్కడ మనం గమనిస్తేనండి ఈజియర్ అవుతుంది, ఈజియర్ అవుతుంది. ఎందుకంటే గతంలో కన్నా సులభంగా అన్నమాట. అతను పక్కకి ఇచ్చేసాడు, ఎందుకంటే ఈజీగా మరల్చొచ్చని ఉద్దేశంలో. ఈజీ కాదు, ఈజియర్. దయచేసి గమనించండి, ఈజియర్ అనమాట. నెక్స్ట్ ఐ థాట్ ఆఫ్ దిస్. ఏంటిది? సేయింగ్. ఇక్కడ దిస్ సే అని రాదు, అర్థం ఉండదు. దిస్ సేస్ అనేది అర్థం ఉండదు. ఎందుకని? ఈ సామెత నేను ఆలోచించుకున్నాను. అర్థమైందా? మై చిన్ మై హ్యాండ్స్. ఎలా ఉన్నాడు ఇతను? అంటే ఏంటంటే డిప్రెస్ అయిపోయాడు. సిట్టింగ్ ఎట్ హోమ్ విత్ మై చిన్ మై హ్యాండ్స్. ఒక లిస్ట్ ఇస్తున్నాడు అనమాట. లిస్ట్లెస్ అంటే అసలు అతను కుదురుగా ఉండలేకపోతున్నాడు. ఇంకోటి బోర్డ్ అంటే చాలా బోర్గా ఉంటుంది అతనికి, అంతే ఆగిపోయాడు, చాలా బోర్గా ఉంటుంది. అండ్ లిస్ట్లెస్. ఈ ఏదైతే దిస్ సేయింగ్ అంటే ఈ సామెత, ఈ పలుపు అంటారే అట్లా అనమాట. వి డోంట్. డోంట్ తర్వాత ఏమొస్తుంది? వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సీమ్. వి డోంట్ సీమ్ టు బి ఏబుల్ టు గెట్ ఎనీ. ఓకే, ఇక్కడ ఏంటంటే
ఉన్నదానికన్నా కూడా కొంచెం దగ్గరగా వెళ్ళడం. కాబట్టి గెట్, టు బి ఏబుల్ టు గెట్ ఎనీ క్లోజర్. ఈ విధంగా టు గెట్ ఎనీ క్లోజర్ అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే ప్రాబ్లం. సో ఇక్కడ సీమ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి క్లోజర్ వస్తుంది. నెక్స్ట్ 18ది లెట్ మీ పుట్ ఇట్ మోర్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పుట్ ఇట్ మోర్, ఇక్కడ వచ్చేసి పుట్ అనేది వెర్బ్ అండి, మోర్ అనేది యాడ్ వెర్బ్ కిందికి వస్తుంది. ఇంకో యాడ్ వెర్బ్ యాడ్ అవుతుంది క్లియర్లీ అనేది. ఎందుకంటే పుట్ ఇట్ క్లియర్లీ అనొచ్చు, కానీ ఇక్కడ ఇంకా స్పష్టంగా మోర్ క్లియర్లీ, ఇంకా స్పష్టంగా అనమాట. అందుకనే యాడ్ వెర్బ్. యాడ్ వెర్బ్ గురించి చెప్పేది కూడా యాడ్ వెర్బే అవుతుంది. యాడ్జెక్టివ్ గురించి చెప్పేది కూడా ఏమవుతుంది, యాడ్ వెర్బ్ అవుతుంది. ఇంకా వెరీ ఫాస్ట్ ఎట్లా అనమాట. కాబట్టి ఇక్కడ క్లియర్లీ అనేది వస్తుంది. నో వన్ బిలీవ్ దట్ ఏ 13-year-old గర్ల్ ఎలోన్ ఇన్ ద వరల్డ్. ఎలోన్, ఒంటరిగా. ఓకే, ఎలోన్ అనేది ఏంటంటే ఇక్కడ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ గురించి ఎట్లా, పూర్తిగా ఒంటరిగా, మామూలు ఒంటరిగా కాదు, పూర్తిగా ఒంటరిగా. అంటే ఏ కుక్కో నక్కో పిల్లి కూడా లేదు, మనుషులే కాదు, ఎవరు లేరు, కంప్లీట్లీ ఎలోన్. ఎలోన్ అనేది యాడ్జెక్టివ్. దాని గురించి మరింత గట్టిగా ఇంకా పరిగెత్తుతున్నాడు వెర్బ్ అంటున్నాడు. చాలా వేగంగా పరిగెడుతున్నాడు అనేది యాడ్ వెర్బ్ అవుతుంది. పరిగెడుతున్నాడుగా, మళ్ళీ వేగంగా ఏంటంటే దాన్ని ఇంకొంచెం చెప్పాలి కదా. అలానే ఒంటరిగా, ఎలా, పూర్తిగా ఒంటరిగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే యాడ్జెక్టివ్ ఉందో దాన్ని చెప్పడానికి యాడ్ వెర్బ్ ఉంటుందంట. వెర్బ్కి ఊతం ఇస్తుంది, యాడ్జెక్టివ్కి ఊతం ఇస్తుంది, అండ్ యాడ్ వెర్బ్ కూడా ఊతం ఇస్తుంది ఈ ఎల్వై. అంటే సపోర్ట్, ఫుల్ సపోర్ట్ అనమాట. అట్లా టు ఎన్హాన్స్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ లాంగ్ అవైటెడ్ ఫ్రెండ్ ఇన్ మై. ఇమాజినేషన్. ఇమాజినేషన్, ఊహల్లో. మై ఇమేజ్ అంటే పూర్తిగా మారిపోద్ది అర్థం. ఓకే, పరువు అని వస్తుంది, నా ప్రతిబింబం అని వస్తుంది. అట్లా ఇమాజిన్ అనేది వెర్బ్ అవుతుంది. ఇమాజినేషన్ కరెక్ట్, ఊహల్లో అనేసి. ఐ డోంట్ వాంట్ టు జాట్ డౌన్ ద ఫ్యాక్ట్స్. సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఫ్యాక్ట్స్ రాయదలుచుకోవాలా. వల్లీ వాచ్ ద బస్ విత్ గ్రేట్. గ్రేట్ అనేది యాడ్జెక్టివ్, నౌన్ కావాలి కంపల్సరీగా. క్యూరియాసిటీ, ఇది నౌన్ అన్నమాట. క్యూరియస్నెస్ కూడా నౌనే, కానీ వాడం ఎక్కువగా. క్యూరియాసిటీ వాడతాం. క్యూరియస్ అనేది యాడ్జెక్టివ్. షీ సేవ్డ్ హర్ మనీ బై. ఎప్పుడైనా బై వచ్చింది అంటే ఒకటి ప్రొనౌన్ వస్తుంది లేదా ఇన్ఫార్మ్ వస్తుంది. అవాయిడింగ్. ద కండక్టర్ స్పోక్ టు హర్ ఇన్ ఏ ఫన్నీ మేనర్. మేనర్ అనేది నౌన్, ఫన్నీ అనేది యాడ్జెక్టివ్. వల్లీ లుక్డ్ ఎట్ పాసింగ్ శ్రీనరి విత్ డీప్ అడ్మిరేషన్. డీప్ అనేది యాడ్జెక్టివ్, అడ్మిరేషన్ నౌన్ ఉంది చూడండి. ఐఓ అని ఉంది కాబట్టి నౌన్. వెన్ షీ సా ద డెడ్ కౌ షీ ఫెల్ట్ గ్రేట్. ఏమవుతుంది, గ్రేట్ అనేది ఏంటి, చాలా బాగా యాడ్ వెర్బ్ అవుతుంది. ఓకే, షీ ఫెల్ట్ గ్రేట్ ఏంటి, నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ, గ్రేట్ అనేది యాడ్జెక్టివ్ అండి. యాడ్జెక్టివ్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక నౌన్ని తెచ్చుకోవాలి. సాడ్లీ అనేది యాడ్ వెర్బ్, సాడ్ అనేది ఇంకో యాడ్జెక్టివ్ తెచ్చుకోవచ్చు, కానీ నౌన్ ఉండాలి దానికి సపోర్ట్గా. షీ ఫెల్ట్ గ్రేట్ సాడ్నెస్. నెస్ అని ఉన్నది గుడ్నెస్, స్మార్ట్నెస్ ఇట్లా ఉంటుంది కదా, అది నౌన్లు అన్నమాట. ద బస్ రైడ్ బికేమ్ ఏ ట్రూలీ, ఏంటది, మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ నౌన్, మెమరబుల్ ఏబిఎల్ఈ ఐబిఎల్ఈ అన్ని యాడ్జెక్టివ్స్ అవుతాయి. నెక్స్ట్ వెన్ కిస్సా గౌతమ్ మెట్ బుద్ధ షీ సాట్. ఎప్పుడైనా సాట్ వచ్చింది అంటే జెరండ్ టైప్ ఇన్ఫార్మ్లు వస్తాయి అనమాట. టీచింగ్, షీ సాట్ టీచింగ్ టు అండర్స్టాండ్ ద. టూ తర్వాత V1 వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. షీ రియలైజ్ దట్ డెత్ ఈజ్ ఏ లా, నౌన్. యూనివర్సల్ యాడ్జెక్టివ్ అనమాట. యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనేది ఉంటుంది. ద బుద్ధ ఆస్క్డ్ బ్రింగ్ ఎ మస్టర్డ్ సీడ్ ఫ్రమ్ హౌస్. ఎక్కడ, ఎవరు చనిపోని ఇంట్లో నుంచి. ఎక్కడ, ప్లేస్, ఏ ప్లేసు కాబట్టి వేర్ అనేది, వేరే యాస్ అయితే అట్లా వస్తున్నాను. దిస్ టాస్క్ మేడ్ హర్. మేడ్ తర్వాత ఎప్పుడైనా సరే రాసేటప్పుడు వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. రియలైజ్ అనేది వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. రియల్ అనేది యాడ్జెక్టివ్, రియలైజేషన్ అనేది నౌన్ అవుతుంది.
కిస్సా గౌతమి వాక్ ఫ్రమ్ ద డోర్ టు డోర్ ఇన్ డీప్ గ్రీఫ్. డీప్ అనేది యాడ్జెక్టివ్, గ్రీఫ్ అనేది నౌన్. తర్వాత షీ రిటర్న్ టు బుద్ధ విత్ కామన్ మైండ్ రెడీ ఫర్ గైడెన్స్. ఆయన గైడెన్స్ కోసం ఆమె రావడం జరిగింది. ద మేకర్ మేడ్ హీస్. ఎంట్రీ అనేది నౌను, యాడ్జెక్టివ్ రావాలి దీని ముందు. మ్యూజికల్, మ్యూజిషియన్ నౌన్ అనమాట, మ్యూజిక్ నౌన్ అనమాట. తర్వాత మేడ్, ఎట్లా మేడ్ అనమాట, వెర్బ్ ఉంది. ఇట్లా వెర్బ్ని హైలైట్ చేయాలి అంటే ఇక్కడ హిజ్ స్టాఫ్, సౌండ్ ఆఫ్ హిజ్ స్టాఫ్ అంటే సరిపోతుంది. కానీ ఆ స్టాఫ్ దేంతో తయారు చేయబడింది? బ్యాంబూతో తయారు చేయబడింది. బ్యాంబూ అంటే ఏంది? కొయ్య అనమాట, కొయ్యతో చేయబడింది. దీనికి కొంచెం ఇక్కడ వచ్చేసి వెర్బ్తో పని కాబట్టి మేడ్ అనే దాంతో యాడ్వర్బ్ని తీసుకుంటాం. ఎల్వై ఉన్నది, స్పెషల్లీ మేడ్ బ్యాంబూ స్టాఫ్ అనమాట. నెక్స్ట్, ఈవెన్ టుడే ఎనీ పర్సన్, ఏ మనిషి అయినా, విత్ జాక్ ఫ్రూట్ లైక్ ఫిజికల్ అపీరెన్స్. ఫిజికల్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అండి, ఏఎల్. అపీరెన్స్ అనేది నౌన్ అండి, యాడ్జెక్టివ్ నౌన్ కాంబినేషన్ అనమాట. ఎనీ పర్సన్ కూడా అట్లానే ఉంటుంది. ద ఫియర్స్లీ ఇక్కడ చూడండి పీపుల్ అని ఉంది. పీపుల్ అనేది నౌన్. ఓకే. ఇండిపెండెంట్ పీపుల్, ఎలాంటి మనుషులు? స్వేచ్ఛ ఉన్నట్టు, ఫ్రీడమ్, స్వాతంత్రం ఉన్నటువంటి జనాలు. ఎవరు? కూర్గ్ ప్రజలు. ఇక్కడ ఆర్ డాష్ ఆఫ్ పాజిబిలి, ఈ బిఎల్వై అనేది వస్తుంది. పాజిబుల్ ఆఫ్ బిఎల్వై ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ డిసెంట్. వాళ్ళు గ్రీక్ నుంచి అరబిక్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ద కూర్గ్ రెజిమెంట్, ఎందుకు? యుద్ధానికి సంబంధించి కొన్ని గ్రూప్స్ని రెజిమెంట్లుగా పిలుస్తారు. అది కూర్గ్ రెజిమెంట్ అనేది కూర్గ్ ప్రాంతం నుంచి వచ్చిన సైనికులతో కూడి ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్, డెకరేషన్ కాదు ఇక్కడ కావాల్సింది, డెకరేటింగ్ కాదు, డెకరేటెడ్ అనేది ఉండాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. అండ్ చాలా పేరు ప్రఖ్యాతలు లేదా పేరు అనేది ఆ రెజిమెంట్కి ఉంటుంది. రాజ్బీర్ హ్యాడ్ నెవర్ సీన్ సో మచ్ గ్రీన్ కాదు, గ్రీనిష్ కాదు, గ్రీనరీ. అంత చెట్లు పుట్టలు అంత పచ్చదనం ఎప్పుడు చూడాలి. దెన్ ద గ్రీన్, ఇక్కడ ఫీల్డ్స్ అండి, ఫీల్డ్స్ ఒక్కటే నౌన్. ఇక్కడ ప్యాడీ ఫీల్డ్స్, ప్యాడీ నౌను, ప్యాడీ యాడ్జెక్టివ్, ఫీల్డ్స్ ఒక్కటే నౌన్ అండి. ఈ ప్యాడీ ఉంది చూసారా, ఇది యాడ్జెక్టివే, గ్రీన్ యాడ్జెక్టివే. దీనికి ఇంకో యాడ్జెక్టివ్ వస్తుంది, దీన్ని ఏమంటారంటే నౌన్ ఫ్రేజ్ అంటారు. సాఫ్ట్ ఫీల్డ్స్, ప్యాడీ ఫీల్డ్స్, గ్రీన్ ఫీల్డ్స్, ఇట్లా ఒక్కొక్క దాన్ని ఏంటంటే పట్టుకుంటే ఎట్లా ఉంటాయి, చాలా మృదువుగా ఉండేటటువంటి పొలాలు. మన ఆకులు మృదువుగా ఉంటాయి. సాఫ్ట్ ఫీల్డ్స్, గ్రీన్ ఫీల్డ్స్, ప్యాడీ ఫీల్డ్స్ అంతా కలిపి సాఫ్ట్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ అనమాట. ఇదంతా నౌన్ ఫ్రేజ్ అంటారు దాన్ని. ఇదండి టోటల్గా వచ్చేసి షైనింగ్ స్టార్స్ సంబంధించినటువంటి ఏవైతే మనం అదర్ ఫార్మ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూడడం అయితే జరిగింది. అదర్ ఫార్మ్స్ లేదా రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ అంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.